61వ వార్డులలో ఇది మంచి ప్రభుత్వం. జీవీఎంసీ 61వ వార్డు పరిధి మల్కాపురం మరిడిమాంబ కళ్యాణ మండపంలో మంగళవారం మధ్యాహ్నం కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలనలో భాగంగా నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో విశాఖ పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు పీజీవీఆర్ నాయుడు, గణబాబు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన ఈ 100 రోజులలో అమోఘమైన పాలనను అందించామన్నారు. సార్వత్రిక ఎన్నికల ముందు ఇచ్చిన హామీలలో సామాజిక పింఛన్ల పెంపు, మెగా డీఎస్సీ, అన్నా క్యాంటీన్ల పునః ప్రారంభం తదితర హామీలను నెరవేర్చామన్నారు. అచ్చెన్నాయుడు లోవ, ములగాడలో నిర్మాణం జరుగుతున్న టిడ్కో గృహాలలో అన్ని మౌలిక వసతులను కల్పించి అతి త్వరలో లబ్ధిదారులకు గృహాలను అందిస్తామన్నారు. ఇప్పటికే అచ్చెన్నాయుడు లోవ టిడ్కో గృహ సముదాయానికి కణితి రిజర్వాయర్ నుండి పైప్ లైన్ ద్వారా మంచినీటి సదుపాయానికి చర్యలు చేపట్టామని, అలాగే పూర్తి స్థాయిలో విద్యుత్ను అందించేందుకు నూతన 33 kV సబ్స్టేషన్ నిర్మాణానికి త్వరలో శ్రీకారం చుట్టనున్నామని, అదేవిధంగా ఆసుపత్రి, పాఠశాల, అంగన్వాడీ సెంటర్ తదితర వసతుల కల్పనకు తగిన చర్యలు చేపడుతున్నామన్నారు. ఇంటి స్థలం ఉండి గృహాన్ని నిర్మించాలనుకుంటున్న లబ్ధిదారులకు 4 లక్షల రూపాయలను పూర్తి సబ్సిడీగా అందజేయనున్నామన్నారు. 10 లక్షల లోపు డ్వాక్రా రుణాలకు వడ్డీ వర్తించదన్నారు. దీపావళికి ఉచిత గ్యాస్ పథకాన్ని ప్రవేశపెట్టనున్నామన్నారు. మహిళలకు ఉచిత బస్ ప్రయాణానికి సుమారు 1400 క్రొత్త బస్సులను కొనుగోలు చేస్తున్నామని, త్వరలో ఆ పథకాన్ని కూడా అమలు చేయనున్నామన్నారు. రానున్న రోజులలో మరిన్ని పథకాలను అమలు చేసేందుకు తగిన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. తుఫాన్ సమయంలో పారిశ్రామిక ప్రాంత శానిటరీ సిబ్బంది చేసిన సేవలు అమోఘం. ఇక్కడ నుండి విజయవాడ వెళ్లి సక్రమంగా విధులు నిర్వహించిన వారికి శాలువాలు వేసి గిఫ్ట్లను ఘనబాబు అందచేసి వాళ్లను పొగిడినారు. ఈ కార్యక్రమంలో డి ఏడుకొండలు, ఏపీడీ చిరంజీవి, వార్డు తెదేపా అధ్యక్షులు మజ్జి సోమేష్, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, శానిటరీ సిబ్బంది, డ్వాక్రా మహిళలు, సచివాలయం సిబ్బంది, ప్రజలు తదితరులు పాల్గొని ఒక 100 రోజులలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంను విజయవంతం చేశారు. అంటే చంద్రబాబు నాయుడు గారు మరలా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 100 రోజులు పూర్తయింది. ఈ 100 రోజుల్లో ఏ రకంగా పరిపాలన ఉంది, ఏ కార్యక్రమాలు మీకు అందాయి అనేటువంటిది వివరించడానికి, ప్రత్యేకంగా భవిష్యత్తులో అంటే 2047 నాటికి ఏ రకంగా ఈ దేశం కానీ రాష్ట్రం కానీ ఉండబోతుంది, ఏ అంశాల పట్ల మనందరం కూడా శ్రద్ధ వహించాలనేటువంటి అంశాలు కూడా ఈ వారం రోజుల్లో చర్చించాల్సిందిగా ఈరోజు కార్యక్రమం తీసుకున్నాం. అందులో భాగంగా ఇప్పటికే సచివాలయం సెక్రటరీస్ కానీ లేకుంటే అధికారులకు కానీ ప్రభుత్వం నుంచి ఒక గైడ్ లైన్స్ వచ్చినాయి. దానిలో భాగంగా ఏమైంది, కమిషన్లు వస్తాయి. ప్రభుత్వానికి ఆదాయం వచ్చే విధంగా, ప్రజల ఆరోగ్యాలు కాపాడే విధంగా నిర్ణయం తీసుకున్నాం. ఆ రకంగా ఈరోజు కొత్త పాలసీ తీసుకొస్తున్నాం. మీకు మల్కాపురం వచ్చేటప్పటిగా షాపుల దగ్గర, బార్ల దగ్గర ఉండేటువంటి జనాభా మనం చూస్తూ ఉంటే రేపు నుంచి ఆ క్యూలు కానీ ఇవన్నీ ఉండే పరిస్థితి ఉండదు. కొత్త పాలసీ వస్తున్నాం. అందరి ఆరోగ్యం, అదేవిధంగా ఏదైతే పాతగా గతంలో ఉండేటట్టుగా ప్రభుత్వం మద్యం వ్యాపారం అనేటువంటిది మానుకుంటుంది. ప్రభుత్వం అని చెప్పి అందరికీ మనం చేస్తున్నాం. ఒకప్పుడు ఈ రకంగానే అడుగులు వేసి ఆంధ్రప్రదేశ్ కంబైన్డ్ స్టేట్లో హైదరాబాద్లో ఈరోజు లక్షలాది మంది ఉద్యోగులు ఉన్నారంటే అది గతంలో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అడుగులు, 99లో వేసిన అడుగులు, విజన్ 2020 పేరుకి చెప్పినటువంటి ఆ మాటలు ఈరోజు ఆచరణలో అక్కడ హైదరాబాద్లో మనం చూస్తున్నాం. దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి వారందరూ కూడా అక్కడ పనిచేస్తున్నారు. అదేవిధంగా మన కొత్త రాష్ట్రం ఈరోజు అమరావతికి నిధులు ఆగిపోయి 3 రాజధానులు చెప్పి అమరావతి నిలిపేశారు. ఎక్కడ 3 రాజధానులు డెవలప్ చేయాల మీ అందరికీ తెలుసు. పోలవరం ప్రాజెక్టు నీళ్లుంటే అభివృద్ధి ఉంటుంది,
నీళ్లు లేని రాష్ట్రాలు కానీ నగరాలు కానీ దేశాలు కానీ ఇప్పుడు అభివృద్ధి చెందలేదు. నీళ్ళంటే మంచినీళ్ళు తాగడానికి నీళ్ళే కాదు, వ్యవసాయానికి నీళ్ళే కాదు, పరిశ్రమలు రావాలన్నా నీళ్లు కావాలి, కరెంటు మనకి సమృద్ధిగా ఉండాలన్నా నీళ్లు కావాలి. సో మనం నిత్యం నీళ్లపైన, నీళ్ళ లభ్యత మీద ఆధారపడి ఉంటుంటాం. అందుకని నీటిని వృధాగా సముద్రంలో కలిసిపోయేటువంటి పరిస్థితి కాకుండా అక్కడ ఆనకట్ట కట్టి పోలవరం ప్రాజెక్టు కడితే అక్కడ రిజర్వ్ చేసుకునేటువంటి నీళ్ల కెపాసిటీ ఉత్తరాంధ్ర అంటే శ్రీకాకుళం వరకు కావచ్చు. ఈ రోజు ఏ రకంగా నిధులన్నీ కూడా డైవర్ట్ చేశారు. రాష్ట్రానికి వచ్చే నిధులు, కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులు అనేక శాఖలకి డైవర్ట్ చేశారు. నిజంగా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాల్లో ఏవి చేపట్ల. పంచాయతీలకు ఇవ్వాల్సిన నిధులు కూడా వీళ్ళు పక్కదారి మళ్ళించారు. అంటే పంచాయతీ సర్పంచులకు కానీ, అంటే అరకొర చిన్న గ్రామాల్లో నిధులు ఉండవు. కనీసం బ్లీచింగ్ చల్లడానికైనా, ఆ ఫినాయిల్ చల్లడానికైనా ఏమి కొనాలన్నా వాళ్ళకి చిన్న చిన్న పంచాయతీలో ఆదాయాలు ఉండవు. పన్నులుగా వసూలు చేసేటువంటి వ్యవస్థ ఉండదు, ఎక్కువ పెద్ద పన్నులు ఉండవు. అలాంటి అరకొర ఆదాయాలు ఉండేటువంటి పంచాయతీలు అన్నీ కూడా కేంద్రం ఏమిస్తుంది, రాష్ట్రం ఏమిస్తుంది అని చెప్పి ఎప్పుడు చూస్తూ ఉంటారు. గత 3-4 ఏళ్లుగా ఆ డబ్బులు కూడా, నిధులన్నీ కూడా వేరే వాటికి మళ్లించడం వల్ల పంచాయతీ సర్పంచులు, అన్ని రాజకీయ పార్టీలు ఉన్నారు సర్పంచులు ఎన్నికలలో, ఎక్కువ మంది వైసీపీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా గతంలో జగన్ రెడ్డి గారికి అందరూ కూడా ఉద్యమాల ద్వారా, ధర్నాల ద్వారా నిరసన తెలిపేవారు మొత్తం పంచాయతీ సర్పంచులు అందరూ. మరి అలాంటి పరిస్థితుల నుంచి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా అయినాక 14,000 కోట్ల రూపాయలని మంజూరు చేయడమే కాకుండా నిధులు నేరుగా వాళ్ళ అకౌంట్ లో వేసి పంచాయతీల్లో పనులు మొదలుపెట్టి పనులు చేసుకునే విధంగా నిర్ణయం తీసుకున్నారు. ఇది మంచి ప్రభుత్వాన్ని మీ అందరికీ మనం చేస్తున్నాను. ఎందుకంటే ఆఖరికి పంచాయతీ కార్యాలయాలపైన ఆగస్టు 15 వస్తే జెండా వందనం చేయడానికి కూడా డబ్బులు లేని పరిస్థితుల్లో గతంలో ఉంటే, ఈసారి స్వాతంత్ర దినోత్సవం ఆగస్టు 15 చాలా ఘనంగా ఆ గ్రామాలన్నీ జరుపుకున్నాయంటే ఈ మంచి ప్రభుత్వం ఒక మంచి కార్యక్రమం ద్వారా వాళ్ళకి వెళ్ళారు. నారా లోకేష్ గారు ఐటీ ఇండస్ట్రీ మినిస్టర్ గా ఉన్నారు. 10 రోజులు అక్కడే ఉండి, హుదూద్ వచ్చినప్పుడు విశాఖపట్నం మన దగ్గరికి ఎలా చంద్రబాబు నాయుడు గారు వచ్చి 10 రోజులు ఇక్కడే నిద్రించి మనకి కరెంటు కానీ లేదా ఇతరత్రవన్నీ కూడా సాధారణ స్థితిలో వచ్చేదాకా ఆయన ఎలా ఉండి వెళ్ళారో, కృష్ణా జిల్లాలో ఆ రోజు విజయవాడ మొత్తం నగరం మునిగిపోతే మునగడం కూడా ఒక అంతస్తు ఎత్తు నీళ్లు వచ్చినాయి, బురద వచ్చింది. ఇంట్లో ఫర్నిచర్ కానీ, టీవీలు, ఫ్రిడ్జ్లు, పొయ్యిలు మొత్తం ఏవైతే బీరువాలు ఉండే సామాన్లు కూడా, ఆ డాక్యుమెంట్లు, ఆస్తులు, చట్టాలు, కాగితాలు కావచ్చు, పిల్లలు చదువుకున్న సర్టిఫికెట్ కావచ్చు, అన్నీ పాడైపోయాయి. మంచాలన్నీ పాడైపోయాయి. అలాంటి సందర్భంలో వాళ్ళు క్లీన్ చేయడానికి 2-3 నెలలు పడుతుంది అనుకున్నారు అందరూ. అంత బురద వాటర్. దానికి స్టాఫ్ అంతా వెళ్ళడం, ఫైర్ ఇంజిన్ పట్టుకొని వెళ్ళి టోటల్గా క్లీన్ చేసి ఎవరికి అప్పచెప్పిన ఏరియాల్లో వాళ్ళంతా క్లీన్ చేస్తే ఆఖరికి 10 రోజుల్లో మొత్తం సాధారణ స్థితికి తీసుకొని వచ్చి ఇక్కడ రావడం జరిగింది. అందుకే వాళ్ళని పిలిచాం, మీ సమక్షంలో సన్మానం చేద్దాం ఈరోజు. ఎందుకంటే పరిపాలన అంటే, ప్రభుత్వం అంటే, మంచి ప్రభుత్వం అంటే ఇలాంటి ఆపలు వచ్చినప్పుడు, ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ప్రాపర్గా అక్కడ హ్యాండిల్ చేసి అక్కడ సరైన నాయకత్వాన్ని, పరిపాలన అందించినప్పుడు ప్రజలు సాటిస్ఫైడ్గా ఉంటారు. ఆ క్రమంలో యంత్రాంగాన్ని అంతటినీ కూడా, ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా అక్కడ పనిచేశారు. ఒక చక్కటి, అంటే ఎర్లీగా వాళ్ళందరినీ కూడా కోలుకునేటట్టు చేయడం జరిగింది. మనం కూడా ఆ రోజు హుదూద్లో చెత్త పనులు అడగట్లేదు కాబట్టి ఈరోజు ఆ పన్ను అడిగేటువంటి కార్యక్రమాన్ని రద్దు చేశాం. ఈ 100 రోజుల్లో మరలా ప్రభుత్వం వచ్చిన తర్వాత పాతది రద్దు చేసి చెత్త పన్ను ఎక్కడ, ఏ మున్సిపాలిటీ, ఏ కార్పొరేషన్లో చెత్త పన్ను వసూలు చేయొద్దన్నాం. ఇంటి పన్నులు పెంచొద్దన్నాం. కరెంటు బిల్లులు పెంచొద్దన్నాం. స్పష్టమైనటువంటి ఆదేశాలు ఈరోజు ఈ 100 రోజుల్లో ఇవ్వడం జరిగింది. అంటే ప్రజలపైన భారం వేయకూడదు. ఎందుకంటే అందరికీ ఒక మహిళా బస్సులకి ఆర్డర్ పెట్టాం. కొత్త బస్సులు రాబోతున్నాయి, రోడ్లు ఎక్కితే అందరు మహిళలకి కూడా ప్రయాణ ఖర్చులు తగ్గేటట్టుగా ఉచిత బస్సు ప్రయాణం అనేటువంటిది త్వరలో రాబోతుంది. ఈ 100 రోజుల్లో దానికి కూడా అడుగులేసి బస్సులకి ఆర్డర్ కూడా పెట్టి వాటికి అడ్వాన్స్ పే చేయడం జరిగింది. కంపెనీ కూడా మీకు త్వరలో రాబోతా ఉంది. దానికి సంబంధించిన అడుగులు కూడా వేయడం జరిగింది. ఈ 100 రోజుల్లో దానికి సంబంధించినటువంటి ఉత్తర్వులు కూడా ఇవ్వడం జరిగింది. దీపావళి నుంచి ఆ కార్యక్రమం కూడా మొదలవుతుంది.
ఇది మంచి ప్రభుత్వమే కదా. లోన్ ఉన్న వాళ్ళకి కూడా 0 వడ్డీ వర్తించే విధంగా వెంటనే జీవో ఇచ్చారు. ఇప్పుడు మీ ఎవరికి కూడా బ్యాంకులో చూసుకుంటే భవిష్యత్తులో ఎక్కడ కూడా ఈ సంవత్సర కాలంలో 10 లక్షల వరకు 0 వడ్డీ పడి. అందుకే మీ ఏపీడీ గారు, మీ సీఓలు మీరు వెరిఫై చేసుకోవాలి. మీ ఆర్పీలు అందరూ కూడా ఎక్కడైనా మీకు మళ్ళీ వడ్డీ లేకుండా 10 లక్షల వరకు కూడా 0 ఉంటుంది. 10 లక్షల పైన ఉన్న వాటికి మళ్ళా వడ్డీ ఉంటుందని చెప్పి మీ అందరికీ మనం చేస్తున్నాం. ఇది మంచి ప్రభుత్వమే కదా మీ మహిళలందరికీ. చాలా మందికి మన దగ్గర అచ్చెన్నాయుడులో ఈ వార్డులోనే గతంలో ఉన్న వార్డు పూర్వం 49 వార్డు, ఇప్పుడు 2 వార్డులు ఎన్ని విభజించారు. అచ్చెన్నాయుడులోనే 4600 ఇళ్ళకి ఆ రోజు ఆ కొండెక్కి అక్కడ ఒక 100 ఎకరాలు స్థలం ఉంది. ఎందుకంటే మన ప్రాంతంలో మన దగ్గర ఉపాధి కోసం వచ్చిన ఒక్క ఇక్కడే ఇల్లు కట్టాలనే దృఢ సంకల్పంతో ఎక్కడ ప్రభుత్వ స్థలం ఉందని ఎతకడం మొదలుపెట్టాను ఎన్నికైన తర్వాత. 2014, 15, 16 ఎక్కడ గవర్నమెంట్ ల్యాండ్ లేదు. అన్ని చోట్ల ఒకవైపు డిఫెన్స్ వాళ్ళు, ఒకవైపు పోర్టు, లేకపోతే ఎయిర్పోర్ట్, రైల్వేస్, ఇలా డిపార్ట్మెంట్ ల్యాండ్స్ ఉన్నాయి తప్ప ఇండస్ట్రీస్ కి ఇచ్చేసిన ల్యాండ్స్ ఉన్నాయి కానీ ప్లెయిన్ ల్యాండ్స్ ఏం లేవు. ఎంతున్నా కొండల పైన ఆశ్రయం. మీ అందరూ చూడ మన నియోజకవర్గం అంటే కాకి ప్రోపరేటర్ గారు కూడా మా పేరు వస్తున్నారంటే దయచేసి మీ సార్ గారు కూడా వేదిక కూర్చోవలసిందిగా కోరుచున్నాం. అందరూ కూడా చప్పలు కొడదామంటే చప్పలు కొట్టి ఆహ్వానించండి. చింతలపూడి సత్యనారాయణ గారు కూడా దయచేసి వేదిక కూర్చోవలసిందిగా కోరుచున్నాం. ఒకసారి అందరూ చప్పలు కొట్టి ఆహ్వానించండి. ప్రజల ఆశీర్వాదం కోరడానికి కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంత మంచి కార్యక్రమానికి ప్రజల ఆదరాభిమానాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. 100 రోజులు ఘనత ఈ ప్రభుత్వం సాధించినప్పుడు కూడా ఏదో కనపడిన లోటు అంటే గత నెలలో విజయవాడ వరదలే కారణం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏవైతే సర్వీస్ చేశారో అదేవిధంగా మంత్రులే కావచ్చు, అలాగే జీవీఎస్ వర్కర్లు కూడా అందరినీ కూడా 2 నెలల్లో క్లియర్ అవ్వాల్సింది 10 రోజుల్లో క్లియర్ చేసిన ఘనత కేవలం చంద్రబాబు నాయుడు గారు దక్కుతుంది. అలాంటి సర్వీస్ అందించిన నాయకుడికి మరొకసారి ప్రజలందరూ కూడా అభిమానం తెలియజేసుకుంటున్నారు. ముందుగా గవర్నమెంట్ వచ్చిన వెంటనే ల్యాండ్ టైటిల్ యాక్ట్ని మొట్టమొదటిగా అటు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ ఫస్ట్ సంతకం పెట్టడం వల్ల విశాఖపట్నం ప్రజలందరూ కూడా హర్షించారు. విశాఖపట్నం ప్రజలకి గత గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ద్రోహం విషయం అయితే ఒక కలెక్టర్ ఆఫీసే కావచ్చు, జిల్లా పరిషత్ ఆఫీసు కావచ్చు, అలాగే ఓల్డ్ ఐటీ కావచ్చు, ప్రభుత్వ భూములన్నీ అమ్ముకున్న వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారిని ఒక వర్ణించక తప్పలేదు. అలాంటి వ్యక్తిని ఈ రోజైతే చూస్తే ఈరోజు 100 రోజుల్లో ఏ చేశారు అనేది అన్నా క్యాంటీనే కావచ్చు, అలాగే రానున్న కాలంలో ఫ్రీ బస్సులు, సిలిండర్లు, ఇంకా కొత్త పెన్షన్లు, అలాగే ఇల్లులు కూడా ఇవ్వడం జరుగుతుంది. అందుకని ఈరోజు 61లో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గణబాబు గారు ఇచ్చేసి అదేవిధంగా ఈరోజు ఇక్కడ శానిటరీ వర్కర్స్కి అయితే సర్వీస్ చేసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా సన్మానం చేస్తూ ఎమ్మెల్యే గారి చేతి మీద ఒక గిఫ్ట్ ఇవ్వడం అనేది జరిగి ఈరోజు కార్యక్రమానికి అందరూ కూడా భారీ ఎత్తున జనం అభినందనలు తెలియజేసుకున్నారు. ఇంకా రానున్న కాలంలో కూడా జనాల స్పందన అయితే తెలుగుదేశం వైపు ఉంది, ఎన్డీఏ కూటమి వైపు ఉందని చెప్పి తెలియజేస్తున్నారు.